ఇంకా ట్రైన్ దిగేసి మావయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ నైట్ లేట్ వచ్చిందంటే ఇంక మార్నింగ్ గూడా లేటే దింపింది ట్రైను. సో, ఇంకా ఆటో ఎక్కేసి ఇంకా ఆన్ ది వేలో టిఫిన్ చేద్దామని అనుకున్నాము. సో, నేను పెసరట్టు అండ్ ఇడ్లీ తిన్నాను. టేస్ట్ మాత్రం చాలా బావుంది ఇడ్లీ టేస్ట్. అండ్ ఇంక దిగుతున్నప్పుడు హాయ్ అని ఆశ పెట్టకండి, బాయ్ అని బాధ పెట్టకండి చూసాను. ఇంకా అక్కొచ్చేసింది. అక్క అంటే ఐ మీన్ అత్తయ్య. ఇంకా చిన్నప్పటి నుంచి అత్తయ్యని అక్క అని పిలవటం అలవాటైపోయింది. ఇక్కడికి ఎందుకొచ్చామంటే మీరు చూస్తున్న అమ్మాయిది హాఫ్ సారీ సెరమనీ. సో, అందుకే అందరం వచ్చేసాము. ఇంకా అన్నయ్య వాళ్ళు అండ్ అమ్మ కలిసి వీళ్ళు జింజర్ అండ్ గార్లిక్ పీల్ అండ్ బంతి పూలు అవన్నీ గుచ్చేస్తున్నారు డెకరేషన్‌కి. దాని తర్వాతకి మమ్మల్ని ఇక్కడ కల్లాపు చల్లమని చెప్పారు. మేము చల్లుతామని వచ్చాము. సో, అక్కడ ఎందుకంటే మట్టి అవన్నీ లెగకుండా ఉంటాయని చెప్పి అక్కడ టెంటేస్తున్నారు. ఈ లోపల అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఇంకా మంచిగా గోంగూర కట్టలన్నీ ఒలిచేస్తున్నాం మేము కలిసి మాట్లాడుకుంటూ. చూస్తూ చూస్తూ ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ టెంట్ వాళ్ళొచ్చేసి అక్కడ టెంట్ అవన్నీ ఏసేశారు. ఇంకా నెక్స్ట్ డేకి లేట్ అవ్వద్దని చెప్పి, సో, ఇంకా కూరగాయలు నెక్స్ట్ డేకి వంటకి అవన్నీ తెచ్చి పక్కన పెట్టేశారు. మధ్యాహ్నం ఒలిచిన గోంగూర అవన్నీ. ఇంకా చూస్తూ చూస్తూ ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ అందరూ లేచేసి ఇంకా కుకింగ్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అమ్మ అండ్ అక్క, అత్తయ్య వాళ్ళు. సో, ఇంక నన్ను చాయ్ పెట్టమని చెప్పారు వాళ్ళందరికీ. ఇంక నేను చాయ్ పెడుతున్నాను. ఇంకా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. చూస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.